హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు గుడ్ ఫ్రైడే కదండి. అందరు చర్చలకు వెళ్ళి హడావుడిగా ఉండి ఉంటారు. ఫాస్టింగ్స్ ఉండి 40 రోజులు ఫాస్టింగ్స్ ఉండి ఈరోజు చివరి రోజు కదా. యేసుక్రీస్తు 2000 క్రితం మన కొరకు సిలువలో బలి అని రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి సిలువలో బలి అవుతూ ప్రాణత్యాగం చేస్తూ మన కొరకు సిలువలో 7 మాటలు పలికాడండి యేసుక్రీస్తు దేవుడు. మొట్టమొదటిగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరువురు గనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు. అంటే ముందుగానే మనిషి అనేవాడు ఏ విషయంలోనూ నమ్మకంగా ఉండలేడని దేవునికి ముందుగానే తెలుసు కాబట్టి ఆ విషయాన్ని గట్టిగా రూఢిగా మొట్టమొదటిసారే ఆ మాటను చెప్పాడు. అంటే దేవునికి ముందుగానే తెలుసు తన పిల్లలు ఎలాంటి వారు అని. కాబట్టి తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరువురు గనుక ఎలాంటి పాపం చేసినా కానీ తప్పిదాలని క్షమించమని ముందుగానే దేవుడు యెహోవా దేవుణ్ణి కోరుకుంటున్నాడు. రెండో మాట, నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉందువు. అంటే కుడివైపు దొంగ ఎడమవైపు దొంగ మధ్యలో యేసుక్రీస్తు సిలువ వేయబడటానికి సిద్ధం చేస్తున్నప్పుడు బల్లెపు పోట్లు పొడిచి చివరి రక్త బొట్టు వరకు మన కొరకు కార్చిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటం మనకు ఎంతో ఆశీర్వాదకరం. చివరి రక్తపు బిందు వరకు బళ్ళెంతో పొడిచినప్పుడు ఈ డొక్కలో నుంచి బ్లడ్ అయితే రాకుండా నీటి చుక్క వచ్చిందంట. అంటే చివరి రక్త బిందు వరకు ప్రతిదీ, ఇంకా ఒంట్లో బ్లడ్ అనేది లేదండి, వాటర్ శాతం వరకే ఉంది. అది తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. ఈ మనకి ప్రాణం ఇచ్చిన తల్లిదండ్రులు కానీ ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టరు, కానీ యేసుక్రీస్తు మాత్రమే మనకి ప్రాణం పెట్టగలిగిన దేవుడు. కాబట్టి మన కోసం మా ప్రాణత్యాగం చేయడానికి యెహోవా దేవుడు యేసుక్రీస్తుని ఈ భూలోకానికి పంపించి ఉన్నాడు. తరువాత ఎడం వైపు దొంగ, నీవు దేవుడివే కదా, నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అని పలికినప్పుడు ఆ మాట విని కుడివైపు దొంగ ఏమన్నాడంటే, మనం తప్పు చేశాం కాబట్టి, దొంగతనాలు మోసాలు మరి ఇట్లాంటివి మనం చేశాం కాబట్టి ఈ శిక్ష మనకి సమంజసమే. కానీ యేసుక్రీస్తుకి అది తగదు. మన పాపాల కోసమే యేసుక్రీస్తు సెలువులో బలి అవుతున్నాడని తెలుసుకున్నప్పుడు యేసుక్రీస్తు ఆ మాట విని నేడు నీవు కూడా పరదేశంలో ఉండు అని కుడివైపు దొంగతో పలికాడు. ఎంత చక్కగా ఉందో కదా. మనం ఎన్ని సంవత్సరాల నుంచి చర్చలకు వెళ్తున్నాము. మరి ఆ మాటను గ్రహించినట్లయితే చాలా బాగుంటుంది. మనందరం రక్షణ మార్గంలో ఉంటాము, నీతి మార్గంలో ఉండి పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు పక్కన కుడి పార్శ్వమున మనం కూడా ఉందామని ఆశిస్తున్నాను. తరువాత, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యేసుక్రీస్తు మరియమ్మని యోహాను భక్తుడికి అప్పజెపుస్తున్నాడు. నేను వచ్చేంతవరకు ఈ బాధ్యతను స్వీకరించి తండ్రిలాగా, తల్లిలాగా, కొడుకులాగా అన్ని బాధ్యతలు తీసుకొని ప్రేమగా చూసుకోవాలని అప్పగిస్తున్నాడు. తర్వాత నాలుగో మాట, ఏలి ఏలి లామా సబక్తాని అంటే ఆ మాటకు అర్థం నా దేవా నిన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. నా దేవా నిన్నెందుకు చేయి విడిచితివని ఆ పలికిన సిలువలో నాలుగో మాట పలికాడు కదండి. ఇది చాలా అర్థవంతమైన మాట. నా దేవా నన్ను ఎలాగూ చేయి విడిచితివి అని ప్రతిసారి యెహోవా దేవుడికి మొక్కుకుంటున్నాడు. ఏమని అంటే నా ప్రాణత్యాగం చేయడానికి యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు కాబట్టి ప్రాణం ఇంకా నేను విడవబోతున్నాను, కొద్ది క్షణాల్లో కొద్ది నిమిషాలు ఈ కార్యక్రమం అయితే జరగబోతుందని యెహోవా దేవునికి యేసుక్రీస్తు దేవుడు ఎందుకు నన్ను చేయి విడుస్తున్నావు అని అట్లా యేసుక్రీస్తు దేవుడు యెహోవా దేవుణ్ణి అడుగుతున్నాడు. నేను దప్పిక గొనుచున్నాను అని 5వ మాట పలికాడు. దప్పిక గొనుచున్నాము అంటే శారీరకమైన దప్పిక కాదు, కానీ ఆత్మీయ ఆహారం కోసం నా ప్రజలు పరలోకానికి రాకుండా మరి నరకానికి వెళ్తారేమో అని బాధపడుతూ నరకానికి వెళ్ళకుండా ఆత్మలు రక్షించడానికి నా ప్రాణం దప్పికొనుచున్నదని యేసుక్రీస్తు దేవుడు సిలువలో ఈ మాటనైతే పలికాడండి. 6వ మాట, సమాప్తమైనది. సమాప్తం ఏమైంది? సమాప్తమైన మాటకు అర్థం ఏంటి? సిలువ వేయటం సమాప్తమైందనా? కాదండి. సిలువ వేయటం సమాప్తమైందని కాదు. యెహోవా దేవుడు నా కొరకు వచ్చి నన్ను ఈ భూలోకానికి పంపించిన పని సమాప్తమైంది. అంటే అందరినీ రక్షించడానికి 2000 క్రితం ఈ లోకంలో ఈ ఉన్న ప్రజలను యుగ సమాప్తి వరకు సదాకాలం అంటే అది రక్షించడానికి సమాప్తమైందని ఆ మాటను పలికాడండి. సిలువలో ప్రాణత్యాగం చేయడం సమాప్తము కాకుండా ప్రజల్ని ఎలా రక్షించాలి, ప్రజలు
నర నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్యానికి చేరడానికి నేనైతే ఈ సిలువలో బలి అయ్యాను, నీతిమంతులుగా చేయడానికి ఈ లోకానికి నేను వచ్చాను. మొట్టమొదట పుట్టిన మనిషి దగ్గర నుంచి యుగ సమాప్తి వరకు, చివరి వ్యక్తి ఉన్నంత వరకు చేసిన పాపాలన్నిటినీ నేను సమాప్తం చేశాను అని ఈ మాటకు అర్థమండి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. నీవు భూలోకానికి పంపించిన పని నేను సమస్తము ముగించుకొని, అన్ని పనులు మీరు చెప్పిన పని మొత్తం నేను సమాప్తం చేసి, ఇంకా నా పని అయిపోయింది. నేను వచ్చిన పని పాపులను అందరినీ నేను రక్షించి, నీతిమంతులుగా చేసి, పవిత్రులుగా చేసి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని యెహోవా దేవునికి యేసుక్రీస్తు వారు ఈ మాటనైతే చివరి మాటగా పలికి చెప్పారండి. మరి ఈరోజు 3ంటికి అడ్డు తెర మనకి చినిగిపోతుంది. అప్పుడు మన పాపాలన్నీ ముగించబడ్డాయి, మరి నీతిమంతులుగా చేయబడ్డాము అనే వాక్యాన్ని చెప్పడానికి శిలువలో 7 మాటల గురించి దేవుడైతే వివరించాడు. మరి ఈ వాక్యం మీకు ఈ మాటలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే. మరలా ఈస్టర్ కూడా క్షేమంగా అందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని అనుకుంటున్నా. ఆమేన్.